అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందున్నాను. జనవరి 2026 నుండి మన డిఏ ఎంత పెరగబోతోందో తేల్చే ఫైనల్ డేటా వచ్చేసింది. అవును, 2025 సంవత్సరానికి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క చివరి అంకెలు మన చేతిలో ఉన్నాయి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ప్రభుత్వం ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. దాని ప్రకారం డిసెంబర్ 2025 సిపిఐ నెంబర్ నవంబర్తో పోలిస్తే అస్సలు ఒక్క పాయింట్ కూడా మారలేదు. 2 నెలల్లోనూ సేమ్ టు సేమ్ 148.2 దగ్గరే ఉందన్నమాట. ఇది చూడగానే మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే. అయితే దీని అర్థమేంటి? డిఏలో పెద్దగా మార్పు ఉండదా? బహుశా ఒకే 1% పెరుగుతుందా? అయితే అంత కంగారు పడాల్సిన పనిలేదు. అదృష్టవశాత్తు మన డిఏ ఫార్ములా అంత సింపుల్గా పనిచేయదు. సిపిఐ మారకపోయినా కూడా డిఏ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని లెక్కించే పద్ధతే వేరు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే నవంబర్ డేటా ప్రకారమే మన డిఏ క్యాల్క్యులేషన్ 59.94% చేరుకుంది. అంటే ఆ 60% అనే మ్యాజిక్ ఫిగర్కి మనం చాలా దగ్గరగా ఉన్నామన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సిపిఐ నంబర్ మారకపోయినా సరే ఆఫీషియల్ డిఏ క్యాలిక్యులేటర్లో అదే 148.2 అనే నెంబర్ వేసి చూడగానే ఫైనల్ డిఏ ఫిగర్ ఏకంగా 60% మార్కును దాటేసి 60.35% దగ్గర ఆగింది. చూసారా, ఇది అసలు మ్యాజిక్. సో ఫైనల్గా విషయమేంటంటే ఇది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. జనవరి 2026 నుండి మన డిఏ ఇప్పుడున్న 58% నుండి ఏకంగా 60%కి పెరగబోతోంది. అంటే మొత్తం మీద 2% పెంపుదల ఖాయమన్నమాట. సరే, డిఏ 60%కి చేరింది, అంతా బానే ఉంది. కాని ఈ 60% నెంబర్కి ఎందుకంత ప్రాముఖ్యత? దాని వెనుక ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ 60% అనే అంకె మనల్ని నేరుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే చాలా కీలకమైన విషయానికి తీసుకెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక మల్టిప్లయర్ లాంటిది. కొత్త పే కమిషన్ ఈ ఫైనల్ డిఏ శాతాన్ని బేస్గా తీసుకుని ఉద్యోగులు, పెన్షనర్ల కొత్త బేసిక్ జీతాన్ని లెక్కించడానికి ఈ ఫ్యాక్టర్ని వాడుతుంది. ఇంకాస్త తేలికగా చెప్పాలంటే ఈ 60% డిఏ అనేది ఒక పునాది రాయి లాంటిది. రాబోయే 8వ వేతన సంఘం ప్రతి ఒక్కరి కొత్త జీతం, కొత్త పెన్షన్ ఎలా ఉండాలో లెక్కించడానికి ఈ పునాదినే ఉపయోగించుకుంటుంది. మరి ఇంతకీ ఈ 8వ వేతన సంఘం పరిస్థితేంటి? దాని గురించి ఏమైనా తాజా అప్డేట్స్ ఉన్నాయా? ఆ వివరాలు కూడా ఒక్కసారి చూద్దాం. ఈ లెక్కలు, ఫార్ములాలన్నీ పక్కన పెడితే మనందరి మదిలో ఉన్న అసలైన ప్రశ్న ఒక్కటే. ఇదంతా బానే ఉంది గాని అసలిది ఎప్పుడు జరుగుతుంది? దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఖచ్చితమైన సమాచారం ఏంటంటే సరిగ్గా 10 రోజుల క్రితమే, అంటే జనవరి 20, 2026న ప్రభుత్వం 8వ వేతన సంఘం కోసం అధికారికంగా ఒక ఆఫీస్ని కేటాయించింది. ఈ మొత్తం ప్రాసెస్ ఎంత వేగంగా జరుగుతుందో చెప్పడానికి ఒక సరదా మాట వాడుకలో ఉంది. అదేంటంటే, మనమిక్కడ యూట్యూబ్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి వీడియోలు చేసేస్తుంటే అక్కడ 8వ పే కమిషన్ వాళ్లకి ఇప్పుడిప్పుడే పెన్నులు, పెన్సిళ్లు ఇస్తున్నారు అంటే ఇది మన అంచనాలనే కొంచెం వాస్తవంలో ఉంచడానికి సహాయపడుతుంది. సో డిఏ 60%కి చేరడమనేది ఒక చాలా ముఖ్యమైన మైలురాయి. ఇది 8వ వేతన సంఘం తన పనిని మొదలుపెట్టడానికి ఒక దారిని చూపించింది. ప్రాసెస్ ఇంకా తొలి దశలోనే ఉంది, కాని మొదటి అడుగు అయితే పడింది. తర్వాతి అప్డేట్స్ కోసం వేచి చూద్దాం. జై హింద్.